ఆస్పెక్ట్స్ తెలుసుకుందాం. మనం ఇప్పుడు చక్రాస్ అని ఒక పక్క నుంచి నాడులని, ఒక పక్క నుంచి ప్రాణం అని, ఇంకో పక్క నుంచి మనస్సు అని, ఇవన్నీ అసలు యాక్చువల్గా చాలా ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. మీరు ఒక విషయం తెలుసుకోండి, మనకి బిందు స్థానం ఏదైతే మనం ఆత్మగా ఉంటామో, ఆత్మ ఐక్యం అయిందో, అప్పుడు అంతా కూడా చైతన్యం, శక్తి, జ్యోతి అన్నీ ఒక్కటే. ఇవి సెపరేట్ అవ్వడానికి సెపరేట్ అయిన తర్వాతనే మనం జీవుడుగా, ద్వైతంగా కనిపిస్తుంది. ప్రకృతి వేరుగా, పురుషుడు వేరుగా. ఈ ప్రకృతి అనేది మనం చూసే ఎగ్జిస్టెన్సు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఈ ప్రకృతిలో మనం మైమర్చిపోతున్నాం. అసలు నేనే ఈశ్వరుణ్ణి అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీవే ఈశ్వరుడివి. ఇక్కడ నీకు భిన్నంగా ఎవ్వరూ లేరు. ఈ ద్వైతానికి మూల కారణం ఏంటి అంటే, ఫస్ట్లో మనకి సంకల్పంగా వచ్చి తర్వాత మెల్లగా మనస్సు ఇవన్నీ ఏర్పడి, జీవుడు ఏర్పడి, ఈ ప్రాణశక్తి కిందకు వచ్చేసి, కిందకు వస్తే ఈ శక్తి పైన జాయిన్ అవ్వటానికి శివ, ఇలా ఇంత వ్యత్యాసానికి మూల కారణం ఏంటి అంటే, మనం వీ హ్యావ్ లాస్ట్ అవర్ ప్యారడైస్. ఆ స్వర్గం నుంచి మనం కిందకి రావటం, మళ్ళీ ఈ ఐక్యం జరిగితే అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర అంటే ఏంటంటే శివ, పార్వతి, కిందకున్న పార్వతి శివుడితో ఐక్యం అవుతాడు. పింగళ కూడా ఇదే. పింగళ అనేది శక్తి రూపం, ఇడ అనేది చైతన్య రూపం, అపాన అనేది పార్వతీ రూపం, ప్రాణం అనేది ఈశ్వరుడు రూపం, శివ రూపం. సో ఇవన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఇడ, పింగళ, బ్యాలెన్సింగు, ప్రాణ, అపాన సమత్వంగా చేయటం, ఇవన్నిటికీ అసలు సైన్స్ ఒకటే. ఈ పైన కిందన ఈ ఎనర్జీస్ పైకి కిందకి కదులుతూ ఉండేటప్పుడు, కిందకు వచ్చేటప్పుడు మన ప్రాణశక్తి మహాప్రాణంతో సెపరేట్ అయిపోయి, చైతన్యంతో సెపరేట్ అయిపోయి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు యాక్చువల్గా మీరు చూడండి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య, గణేష్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఐడల్స్గా కొలవటం, ఒక పిక్చర్గా కనిపించటం, ఇవన్నిటికీ అసలు ఇదంతా యోగం గురించే చెప్పబడింది. ఇదంతా విజ్ఞాన భైరవ తంత్రాలో శివుడు పార్వతికి 112 సూత్రాలు, ధ్యాన పద్ధతులు తెలియజేయడంలో ఈ ప్రాణాయామం, ఈ యోగం, ఈ అద్వైతానికి ఎలా వెళ్ళాలి, ఈ సెల్ఫ్ ఎలా రియలైజ్ చేసుకోవాలి అనే దాని గురించే. కాబట్టి మనం ఏంటి అంటే, ఈ శివ పార్వతుల ఐక్యం, ఆ శివశక్తి ఐక్యం, మనం ఇదంతా జరిపేటప్పుడు అదే ఆ అపాన వెళ్ళి ప్రాణంతో కలవటం, అదే మనకి ఒక ఐక్యం అయిపోవటం, అన్నీ జరిగిపోతాయి. దెన్ యు ఆర్ ఈశ్వర యువర్ సెల్ఫ్. అప్పుడు ఏంటి అంటే, మన ఎర్త్ మీద మనం ఉన్నవా అన్నీ ఉంటాయి, కానీ దేనితో కూడా డిటాచ్డ్గా ఉంటారు. ప్రతి దానితో డిటాచ్డ్గా ఉంటారు, నాన్ అటాచ్డ్గా ఉంటారు. ప్రతిదాన్ని జీవిస్తూ ఉంటారు. మెటీరియలిస్టిక్ లైఫ్ కూడా ఇట్ ఈస్ నాట్ రాంగ్. ద ఈశ్వర ఈజ్ ఎంజాయింగ్ ప్రకృతి. ఇట్ ఈస్ నాట్ రాంగ్. మన మైండ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఈ మైండ్ ఒక స్టంబ్లింగ్ బ్లాక్, ఆత్మకి మనకి మధ్యలో ఒక బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయిపోయి జీవుడు
ఈ మిజరీ అండ్ సఫరింగ్కి అనుభవిస్తూ ఉంటాడు. సో ఇక్కడ పర్టికులర్గా మనం కొన్ని 2 ముద్రలు, మీకు ఇంపార్టెంట్ ముద్రలు మనం చాలాసార్లు ఈ మీరు శంఖం అనేది పాంచజన్య, కృష్ణుడు, దేవదత్త, అర్జునుడు, ఆ శంఖాలు ఏంటి లేదు, సహదేవుడు, నకులుడు, ప్రతి వాళ్ళకి ఒక శబ్దం అని, ఈ శబ్దమే ఈశ్వరమే, ఆ ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే. సో ఎప్పుడైతే మనం ఈ శబ్దాన్ని మనం గొంతు మూలంగా స్టార్టింగ్ పాయింట్, ఆ 10th మనకి నవరంధ్రాలే తెలుసు, ఈ 10వ రంధ్రం ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో, యు ఆర్ వన్, జీవ అండ్ శివ ఆర్ జాయినింగ్, ప్రకృతి అండ్ పురుష ఆర్ జాయినింగ్, ఆ ఇడ అండ్ పింగళ ఆర్ ఈక్వేటింగ్. ఆ ఇడ పింగళ ఈక్వేట్ అయ్యేటప్పుడు సుషుమ్న ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఆ సుషుమ్న నుంచి ప్రాణం పైకి వెళ్తుంది. ఈ 72,000 నాడుల్లో ఫంక్షనింగ్ 100% కరెక్ట్ అయిపోతుంది. సో ఇది చిన్న థియరీ పార్ట్. మనం ఇప్పుడు ఏంటి ముద్ర, ఇది శంకు ముద్ర. ఈ థంబ్ని వెళ్ళి ఇలా మనం ఈ మిడిల్ ఫింగర్కి అటాచ్ చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ శంకు ముద్ర. ఈ శంకు ముద్ర మీరు ఏదైతే ఈ ప్రాణాయామం చేస్తున్నారో, ఈ ప్రాణాయామంలో శంకు ముద్ర మీరు చేసేటప్పుడు ఆ సౌండ్ ఇంటెన్స్ అవుతుంది. ఎందుకంటే దిస్ రింగ్ ఫింగర్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద ఫైర్ ఎలిమెంట్ అండ్ మిడిల్ ఫింగర్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఆకాశతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వంతో కలిసి వెంటనే ఇలా వెళ్ళిపోతుంది. అది మీకు ఇంకా ఆ బ్రహ్మరంధ్రంకి చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఒకసారి సౌండ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా తీయాలనేది. ఇప్పుడు మీకు ఈ ముద్ర కొద్దిగా వాడుకోండి. ఈ శంఖు ముద్ర చాలా బాగా పనిచేస్తుంది ఆ ఓపెనింగ్కి. ఈ రెండో ముద్ర ఏంటి అంటే, మీకు మొదటి విషయం ఏంటి అంటే, మనకి పంచ తన్మాత్రలు ఉంటాయి. ఈ రింగ్ ఫింగర్, ఉంగరపు వేళ్ళు భూమి తత్వానికి సంబంధించినది. చిటికెన వేలు ఉదక తత్వం అంటే నీరుకి సంబంధించినది. థంబ్, బొటన వేళ్ళు అగ్నితత్వానికి సంబంధించినది. చూపుడు వేళ్ళు వాయుతత్వానికి సంబంధించినది. మిడిల్ ఫింగర్ ఈజ్ ఆకాశతత్వానికి సంబంధించినది. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? అపానం అనేది భూతత్వం, కొందిగల అవుతుంది. వ్యాన ప్రాణం వాటర్ ఎలిమెంట్, జలతత్వం. సమాన ప్రాణం అగ్నితత్వం. ప్రాణం వాయుతత్వం. ఉడానం ఆకాశతత్వం. దీన్ని మనం కోఆర్డినేట్ చేస్తూ, ఇవన్నీ కూడా సింక్ అవుతూ, మనకి ప్రాణం ఎందుకు డ్రాప్ అయిపోతుంది? కిందకు వచ్చేస్తున్నాం, మైండ్ మధ్యలో వస్తుంది, బ్లాక్ అయిపోతూ పోతుంది. ఎన్నో జన్మల నుంచి సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాం. ఆ హోల్, ద 10th హోల్ ఈజ్ బ్లాక్డ్. సో ఇక్కడ ఋషులు చెప్పే విద్య ఏంటి అంటే, ఈ ముద్ర కుండలినిలో, క్రియాయోగాలో కూడా వాడటం జరిగింది. ఇది హిమాలయన్ ట్రెడిషను. ఇది ఏం చేస్తున్నామో చూడండి. ఈ మిడిల్ ఫింగర్ వెనకాతల నా కుడి రింగ్ ఫింగర్ని తీసుకెళ్ళాను. అలాగే నా లెఫ్ట్ భూమితత్వం ఉన్న ఇది మిడిల్ ఫింగర్ వెనకాతలకి తీసుకెళ్ళాను. ఈ రెండు అంటే దీంట్లో రింగ్ ఫింగర్ది ఆకాశతత్వం వెనకాతల, ఈ భూమితత్వం ఉన్నదా ఈ ఆకాశతత్వంకి వెళ్ళిన తర్వాత ఏం చేశానో చూడండి. ఈ వాయుతత్వం ఏదైతే ఉందో
ఈ భూమి తత్వాన్ని పట్టుకొని కిందకి లాగి ఈ జలతత్వం అనేది ఈ మధ్యలోకి పంపించి ఇప్పుడు ఈ జలతత్వం ఈ చిన్న చిటికెన వేలుని లోపలికి పంపించాం. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ముద్ర ఫర్ దిస్ ప్రాణ. ఇది ఎప్పుడైతే మనకి బ్లాక్స్ అవుతున్నాయో, ఈ బ్లాక్స్ కాకుండా చేసేది ఇది చాలా ఇంపార్టెంట్ ముద్ర. ఇది లలితా సహస్రనామాల్లో వాడుతూ ఉంటారు. ఎవరో చాలా హై లెవెల్లో ఉండేవాళ్ళు ఈ ముద్రను వాడతారు. మీరు ఈ ముద్ర ఏంటి అంటే మనకి కంపల్సరీగా అక్కడ ఈ పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలని పైకి తీసుకెళ్తుంది. చూడండి, ఇది మిడిల్ ఫింగర్ ఉడానతత్వం. ఇది మొత్తం ఈ ప్రాణాన్ని ఆకాశతత్వం మొత్తం పైకి తీసుకెళ్తూ పోతున్నాం. ఇలా తీసుకెళ్తూ పోయేటప్పుడు మీరు అదే మళ్ళీ ఆ శంఖం ఏంటి, ఆ సౌండే ఆ శంఖం. చూడండి, బయట గాలితో సంబంధం లేదు, లోపలే అంతా. ఈ పార్వతీ శివ ఐక్యం, జీవుడు దేవుడు ఐక్యం. ఈడ పింగళ బ్యాలెన్సింగ్, సుషుమ్న ఓపెనింగ్. ఈ చక్రాస్ కూడా మనలో ఉన్న ఈ ఫ్లక్స్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్లనే మనలో మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపురి చక్ర, అనాహత్ చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర, బిందు విసర్గ ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మనకేంటి అంటే ఈ విధంగా చేసుకొని లాస్ట్కి అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యు ఆర్ ఆఫరింగ్ యువర్ ప్రేయర్ విత్ దిస్. అంటే ఇది ఏ విధంగా అయితే ఇది ఫైర్ ఎలిమెంటు, ఇది స్పేస్ ఎలిమెంటు, ఇది ఉదకతత్వం. ఇక్కడ మనం చాలా డీప్ తాంత్రికులే చేయగలరు. ఇది తాంత్రికులు. ఈ తాంత్రిక్ యోగీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ మధ్యలో వైట్ ఫ్లవరు, ఎల్లో ఫ్లవరు, రెడ్ ఫ్లవరు ఇలా వేసి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక ముద్రని మీరు జాగ్రత్తగా వాడుకోండి. ఈ ముద్రగా కూడా చేసుకోండి. అన్నిటికన్నా మెయిన్ ఏంటి అంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ ఉండేటప్పుడు మీకు మంచి గురువులు దొరికితే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, లివింగ్ గురువుస్ కూడా ఉన్నారు. వాళ్ళు సాధన చేసేవాళ్ళుగా ఉన్నారు, థియరీలు చెప్పేవాళ్ళు కాదు. ఆ సాధన చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఏ విధంగా కొన్ని ముద్రలు చేసుకోవాలో, కొన్ని కేచరి ముద్ర అంటే మొదట్లో మీకు పైకి తీసుకెళ్తే ఆ కేచరి అంటే ఆకాశం వైపు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొద్దిగా డెప్త్లోకి వెళ్ళేటప్పుడు మీరు యూ విల్ ఫోల్డ్ యువర్ టంగ్ లైక్ దిస్. ఇలా ఉంది కదా, ఈ టంగ్ని పైకి తీసుకెళ్తారు. ఇలా పైకి తీసుకెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ కొన్ని నాడులు, కొన్ని కేంద్రాలు ఈ అప్పర్ పెలేట్లో ఉంటాయి. ఈ అప్పర్ పెలేట్లో ఈ ఉపప్రాణాల తాలూకాది తర్వాత సుషుమ్న నాడి ఓపెన్ అయ్యేదానికి ఇంకా వీలు ఎక్కువ ఉంటుంది. సాంభవి ముద్ర అనేది మీరు ఎప్పుడైతే ఏ విధంగా హాఫ్ క్లోజర్ ఆఫ్ ఐస్ రావాలి, మొదట్లో మీరు ఫుల్ క్లోజర్ అయినప్పటికీ కూడా, ఫుల్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇలా
హాఫ్ క్లోజింగ్ ఆఫ్ ది ఐస్. అంటే సాంభవి ముద్ర, కేచిని ముద్ర. ఇంకొక 3 త్రిబంధాలు అని ఉంటాయి. ఈ బంధాలు ఏంటి అంటే, మనకి శక్తి అనేది పార్వతీ తత్వం. ఈ పార్వతీ తత్వం వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. ఆ పవర్ఫుల్ ఎనర్జీ ఇట్ షుడ్ బి కంట్రోల్. ఆ కంట్రోల్ చేయటానికే శివుడితో ఐక్యం చేస్తున్నాం. ఆ శక్తి ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ శక్తి. ఆ పవర్ఫుల్ శక్తి మనకి కింద వైపు, నెగిటివిటీ వైపు, మైండ్ వైపు, ఎమోషన్స్ వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అపానం కరెక్ట్గా వెళ్తుంది, జీవుడు కూడా కరెక్ట్గా వెళ్తాడు. మెటీరియలిస్టిక్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్లో ఉంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే, శక్తి ఎనర్జీ ఉంటుంది కానీ చూపు ఉండదు, డైరెక్షన్ తెలియదు. చైతన్యంకి చూపు ఉంటుంది, శక్తి ఉండదు. శివుడికి ఈ పార్వతికి ఈ 2 కలిసి వెళ్తే శక్తి, చైతన్యం, ఒకటి ఎనర్జీ, ఇంకొకటి డైరెక్షన్ ఛానలైజ్ అవుతాయి. ఈ ఛానలైజ్ అయితే నీకు ఆత్మ దర్శనం, ఆత్మ ఐక్యం వైపు, ఆత్మజ్ఞానం ఇవన్నీ జరుగుతాయి. అన్నిటికన్నా ఏంటంటే, వాట్ ఎవర్ లైఫ్ యూ విల్ లీడ్, మీరు ఏ నార్మల్ మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేసినా పవర్ఫుల్గా లీడ్ చేస్తారు, ఎక్సెల్ అవుతారు. ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, శివుడికి శక్తికి ఐక్యం అయితే ఏమేమి వస్తాయి? కుమారస్వామి పవర్, గణేష్ విజ్డమ్, ఈ 2 మన చేతిలో వచ్చాయి. అంటే జ్ఞానం, శక్తి ఛానలైజ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రూపాంతరం చెందాలి. అప్పుడు చూడండి, మీరు పార్వతీ దగ్గర కూర్చునేది గణేష్, శివుడి దగ్గర ఒళ్ళో కూర్చునేది కుమారస్వామి. సో శక్తి వెళ్ళి చైతన్యంతో కలిస్తే ఇట్ ఈస్ బికమింగ్ ఛానలైజ్డ్ అండ్ విజ్డమ్గా మారుతుంది. శక్తి చైతన్యంలోకి వెళ్ళేటప్పుడు పవర్గా మారుతుంది. అంటే ఒకటి పవర్గా, ఒకటి విజ్డమ్గా, ఒకటి జ్యోతిగా, ఆత్మజ్యోతిగా, సెల్ఫ్ రియలైజేషన్గా రూపాంతరం చెందుతాయి. మొదట్లో మనకి భక్తి అనేది అలవాటు ఎందుకు చేశారంటే, ఇట్ ఈజ్ మోటివేటింగ్. మనకి కేవలం చింతనామయ ప్రజ్ఞ, అది ఈ భావనామయ ప్రజ్ఞ వైపు వెళ్ళాలి, స్థిత ప్రజ్ఞ వరకు వెళ్ళాలి. స్థితిలో ప్రత్యక్ష జ్ఞానం కలిగి ఉండటమే, ఆ మూమెంట్లో ఉండటమే, అతః యోగానుశాసనం అనేది జరగటమే. సో అతః బ్రహ్మ జిజ్ఞాస బాదరాయనుడు చెప్పినది. సో ఈ విధంగా మనకు వెళ్ళేటప్పుడు ఈ ప్రాణశక్తి, మీరు ఇదే మీలోనే శంఖం అంటే శంఖం ఊదటం కాదు. త్రివేణి సంగమం అంటే మన ఈడ, పింగళ, సుషుమ్న కలయికే. అంటే గంగా, యమున, సరస్వతి మనలోనే. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మోటివేట్ అయ్యి ఏ గంగా నదిలో మునగటం, లేకపోతే అలహాబాద్ త్రివేణి సంగమం, ఇవన్నీ సింబాలిక్. మనలోనే త్రివేణి సంగమం, మనలోనే ఈ యమున, మనలోనే ఈ గంగా, మనలోనే ఈ సరస్వతి. గంగా ఈజ్ ద ఇడ, యమున ఈజ్ ద పింగళ, అండ్ సరస్వతి ఈజ్ ది సుషుమ్న. ఈ త్రివేణి సంగమంలో ఐక్యమయ్యేటప్పుడు మనకి శక్తి ఛానలైజ్ అవుతుంది, చైతన్యానికి డైరెక్షన్ అవుతుంది. యూ విల్ బి ఎ లివింగ్ గాడ్. ఈ లివింగ్ గాడ్, లివింగ్ ఇన్ ప్యారడైజ్, హెవెన్ ఆన్ ఎర్త్ అనేది జరగటం ఈ సైన్స్ వలన జరుగుతుంది. ఇదంతా కూడా ఎంతోమంది నా గురువుల వలన, అనుగ్రహం వలన, వాళ్ళ తాలూకా బ్లెస్సింగ్స్ వలన నాకు జరిగింది అనుకుంటున్నాను.
వాళ్ళకి ఎవరికి ఇది కాంపెన్సేషన్ కాదు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళందరి తాలూకా దీవెనల వల్లనే మీకు ఇవ్వగలుగుతున్నాను. ఇది సీక్రసీ మెయింటైన్ చేసి చాలా వరకు ఈ రహస్యాలుగా మిగిలిపోయింది. కొంతమంది సెల్ఫిష్ ఎలిమెంట్స్ కూడా మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎవ్రీబడి. కొంత సిస్టమ్స్, క్యాస్ట్ సిస్టమ్స్ ఇలాంటివి రావడంతో ఏదో ఒక డామినెంట్గా ఒక ఏరియాలోనే ఉండిపోతూ కొంతమంది సెల్ఫిష్ ఎలిమెంట్స్ మా దగ్గరికి రావాలని అనేది చెప్పడం జరిగి ఇలా వచ్చింది. కానీ నిజమైన గురువు, నిజమైన అందరూ లాస్ట్కి అందరికీ తెలుసు అద్వైతంలో ఎవరు గురువు ఎవరు దేవుడు. నువ్వే గురువు, నువ్వే దేవుడు. కానీ నీలో ఉన్న ఆ గురువు నా గురువులుగా వచ్చారు. ఆ గురువులే బయట గురువు, ఆ దేవుడే బయట దేవుడు. జీవుడుగా ఉండేటప్పుడు బయటికి మనకి గురువుగా, దేవుడుగా వేరేగా కనిపిస్తారు. ఎప్పుడైతే మనకి సెల్ఫ్ రియలైజేషన్ జరిగిపోతుందో వాళ్ళు కూడా మనలో భాగమే. స్వార్థం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ముందుకు వెళ్ళండి, జరగండి. ఈ మానవ జన్మ చాలా హైయెస్ట్ లెవెల్ది. మీకు ఈజీగా సెల్ఫ్ రియలైజేషన్ వైపు మీరు వెళ్తే రోగాలు అనేది రావు. ఒక్క రోగం రాదు. ప్రాణశక్తి సంచరణలో ప్రాబ్లమ్స్ ఉంటేనే మీకు రోగం. మైండ్లో ఉన్న ప్రాబ్లమ్సే మనకి రోగం. అవన్నీ ఏమీ లేనప్పుడు మీకు రోగం రాదు. సంపూర్ణ ఈశ్వరతత్వం వైపు మనం వెళ్ళటం జరుగుతుంది. ఈశ్వరుడు మనమే. శివోహం, సోహం. ఆ ప్రణవ మంత్రమే ఇది. ఆ ప్రణవే ఆ ఓంకారం. నేను బయటికి చెప్పే ఓంకారాలు అవి కేవలం గ్రాస్ ప్రాణాయామ, గ్రాస్ ఓంకారం ఉంది. బయటికి ఇలా చెప్తాం చూడండి. కొంతమంది ఇంకా దాన్ని డివైడ్ చేసి ఆగా, ఊగా, మాగా చెప్పి తర్వాత ఓంగా చెప్పి ఇదంతా గ్రాస్ ప్రాణాయామ. కానీ అసలు ప్రాణాయామ, అసలు ఓంకారం నీలో వచ్చే ఆ శబ్దం, ఆ శంకు నుంచి వచ్చే శబ్దమే అసలు ఓంకారం. ఇంకొకసారి మీకు ఆ ఇండివిజువల్ ఓంకారాలు ఎలా ఉంటాయో చూడండి. ఇది బయట ఓంకారం. లోపల ఓంకారం. ఆ లోపల ఓంకారంకి దవళ్ళు కదలట్లేదు, పెదాలు తగలట్లేదు, దంతాలు కదలట్లేదు, అప్పర్ పెలెట్ తగలట్లేదు. అలాంటిది చెప్పబడింది. అది ఏంటి అంటే ఇదే ఓంకారం. ఈ శబ్దమే ఈ లయం జరిగేటప్పుడు నాదానుసంధానం, ఆ ప్రణవం, ఆ అజపజప ఇదే. చూడండి ఒకసారి. ఎంత మీరు తపస్సు చేసుకుంటే, ఎంత యోగం చేసుకుంటే, ఎంత ప్రాణాయామ చేసుకుంటే, అంత ధ్యానం చేసుకుంటే అంత ఔన్నత్యం జరుగుతూ ఉంది. అంత ముందుకెళ్తారు. ఈ మానవ జన్మంని కంప్లీట్గా యూజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై గురూస్ whoever were instrumental in my delivering today's discourse.